హలో స్టూడెంట్స్, టార్గెట్ 100 సిరీస్లో భాగంగా మనం ఇవాళ సెప్టెంబర్ 2nd వీక్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. అది కూడా ప్రిలిమ్స్ లెవెల్లో. ప్లీజ్ వాచ్ ఇట్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఆది సంస్కృతి. ఇది ఒక ట్రైబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఆది సంస్కృతిలో మొత్తం 3 కాంపనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆది విశ్వవిద్యాలయ అంటారు, సెకండ్ది ఆది సంపద, మూడోది ఆది హార్ట్. సో బేసిక్గా ట్రైబల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, లాంగ్వేజెస్ కానీ, లిటరేచర్ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, సో దానికి లెర్నింగ్ కోసం తీసుకొచ్చిందే ఈ ఆది సంస్కృతి. ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం ఆది విశ్వవిద్యాలయంలో చూసుకున్నట్టయితే దాదాపు 45 డిఫరెంట్ కోర్సెస్ స్పెసిఫిక్గా ట్రైబల్ ఆర్ట్, డాన్స్, ఫోకేర్, మ్యూజిక్ మీద ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆది సంపద. ఇందులో దాదాపు 500+ డాక్యుమెంట్స్, క్యూరేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రైబల్ హెరిటేజ్ని ప్రిజర్వ్ చేస్తారు. మూడోది వచ్చేప్పటికి ఆది హార్ట్. ఇది ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అనమాట, ఒక డిజిటల్ మార్కెట్ ప్లేస్. సో ఈ ప్లేస్లో ట్రైబల్ ఆర్టిసన్స్ చేసినటువంటి క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని సేల్కి పెడతారనమాట. ఇది 3 ఈ ఆది సంస్కృతిలో కాంపోనెంట్స్. సో ఇది ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క కింద దాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది మన ఫస్ట్ టాపిక్. సెకండ్ వచ్చేటప్పటికి మనకి ఎన్ఎస్ఓ ఏదైతే మాస్పీ కింద ఉందో 2 సర్వేస్ కండక్ట్ చేయబోతుంది అనమాట ఈ ఇయర్లో. అదే ఆల్ ఇండియా డెప్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే, రెండోది వచ్చేటప్పటికి సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే ఫర్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్. ఒక్కసారి మనం ఆల్ ఇండియా డెప్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే గురించి చూసుకున్నట్టయితే ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఎన్ఎస్ఓ కండక్ట్ చేస్తుంది. సో దీన్ని ఫస్ట్లో 1951-52లో ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే అని చెప్పేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా ఇండియా వైడ్ డెప్ట్ మొత్తం చూస్తుంది, నాట్ ఓన్లీ రూరల్. సో లాస్ట్ మనకి 2019లో 77th రౌండ్ కండక్ట్ చేశారు. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద 78th రౌండ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హౌస్ హోల్డ్స్కి ఎంత డెప్త్ ఉంది, వీళ్ళ ఎసెట్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి, అంటే ఎంత ఓనర్షిప్ ఉంది అనేది ఈ డెప్ట్ సర్వేలో లెక్క కట్టడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల అసలు ఇండియాలో క్రెడిట్ ఎలా వెళ్తుంది, వీళ్ళ దగ్గర ఎంత ఎసెట్ ఉంది, ఈ ప్యాటర్న్స్ అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో ఇవి ఆర్బీఐ కానివ్వండి, తర్వాత మాస్పీ కానివ్వండి, పాలసీ కోసం తర్వాత వాడతారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిచ్యువేషనల్ అసెస్మెంట్ సర్వే ఫర్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్. ఇది కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎన్ఎస్ఓ మాత్రమే కండక్ట్ చేస్తుంది. సో ఈ 2003లో స్టార్ట్ చేశారు, తర్వాత 2013లో ఎక్స్పాండ్ చేసి స్ట్రెంథెన్ చేయడం జరిగింది. సో ఇందులో ఏమేమి కవర్ అవుతాయి? సిచ్యువేషనల్ అసెస్మెంట్ సర్వేలో ఇన్కమ్ ఎంత వస్తుంది అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్, ఎక్స్పెండిచర్ ఎంత వెళ్తుంది, అంటే ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది. రెండోది ఇండెబిట్నెస్, ఎంత అప్పు ఉంది. ఇంకొకటి ల్యాండ్ అండ్ లైఫ్ స్టాక్ ఎంత ఉంది వాళ్ళ దగ్గర. అండ్ ఇంకోటి వచ్చినప్పటికీ క్రాప్, లైఫ్ స్టాక్, ఉన్న క్రాప్ అండ్ లైఫ్ స్టాక్ ఏదైతే ఉందో దానికి ప్రొడక్షన్ ఎంత వస్తుంది, అండ్ దాంతోపాటు టెక్నాలజీ ఎంత యూసేజ్ ఉంది, అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఎంత బెనిఫిట్ పొందుతున్నారు. ఈ కాంపోనెంట్స్ మొత్తాన్ని లెక్కేస్తుంది మనకి సిచ్యువేషనల్ అసెస్మెంట్ సర్వే ఫర్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్. సో ఓవరాల్గా ఫార్మర్స్ యొక్క ఎకనామిక్ కండిషన్, వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ని అర్థం చేసుకుంటాం అనమాట ఈ సర్వేలో. ఫర్దర్గా ఈ డేటా నీతి కానివ్వండి, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కానివ్వండి, పాలసీ మేకింగ్లో యూజ్ చేస్తారు. ఈ 2 సర్వేస్ పేర్లు చెప్పండి. ఆల్ ఇండియా డెప్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే ఒకటి, రెండోది వచ్చేటప్పటికి సిచ్యువేషనల్ అసెస్మెంట్ సర్వే ఫర్ అగ్రికల్చర్ హౌస్ హోల్డ్స్. ఈ 2 ఎవరు కండక్ట్ చేస్తారు? ఎన్ఎస్ఓ, అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డాక్టర్ భూపెన్ హజారికా, ఈయన ఒక 100th బర్త్ యానివర్సరీ జరిగిందనమాట. సో 100th బర్త్ యానివర్సరీ రోజు ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్రిస్టిన్ పెరోరే అనేటటువంటి ఒక దాన్ని లాంచ్ చేసింది. సో బేసిక్గా సదియా నుంచి ధూబ్రీ వరకు వెళ్ళేటటువంటి వెహికల్ అనమాట ఇది, మనకి చూసుకున్నట్టయితే ఇన్లాండ్ వాటర్ వేస్లో. సో ఒకసారి ఈయన భారతరత్న భూపెన్ హజారికా గారు ఉన్నారు కదా, ఈయన గురించి తెలుసుకుందాము. సో ఈయన 1926 అస్సాంలో పుట్టడం జరిగింది. 2011లో ఈయన ముంబైలో మరణించారనమాట. సో ఈయన ఒక వెరీ ఇంపార్టెంట్ పోయెట్, నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి సింగర్, అండ్ దాంతోపాటు యాక్టర్, జర్నలిస్ట్. సో ఓవరాల్గా ఈయన ఒక కల్చర్ లెగసీకి అండ్ ఈయన ఒక కల్చర్ ఐకాన్ అయినందుకు గాను ఈయన పేరు మీద సో మనకి ఈ వోయేజ్ ఏంటది, ద మ్యూజికల్ వోయేజ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది, సదియా టు ధూబ్రీ. ఒక్కసారి ఈయన కాంట్రిబ్యూషన్స్ చూద్దాం మనం. సో ఫస్ట్ ఈయన ఫేమస్ సాంగ్స్ వచ్చేటప్పటికి బ్రిస్టినో పరోరే అని చెప్పేసి ఒక సాంగ్ రాయడం జరిగింది. అండ్ ఇంకొకటి గంగా బెహతీ హై క్యూ, ఇది పాల్ రాబిన్సన్ యొక్క ఓ మ్యాన్ రివర్ అనేటటువంటి కవితని ఆధారంగా చేసుకొని గంగా బెహతీ పై అని చెప్పేసి ఒక సాంగ్ రాయడం జరిగింది. ఇందులో హ్యూమన్ స్ట్రగుల్, యూనిటీ, లవ్, వీటన్నిటి గురించి ఈయన ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ ఈయన ఎన్ఎఫ్డిసికి ఈయన చైర్మన్ డైరెక్టర్గా ఉన్నారు, అండ్ కొన్ని కల్చరల్ బాడీస్ కూడా ఈయన చైర్మన్ అండ్ డైరెక్టర్గా ఉన్నారు. అండ్ ఈయన ఒక అవార్డ్స్ చూసుకున్నట్టయితే సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్, అండ్ 2019లో ఈయనకి భారతరత్న కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈ ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కచతీవు ఐలాండ్స్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనకి ఇది న్యూస్లోనే ఉంది, కానీ ఎప్పుడు మనకి యూపీఎస్లో ఇంతవరకు రాలేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ ఐలాండ్స్ ఇండియా అండ్ శ్రీలంక మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్లో భాగంగా ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి దీని లొకేషన్ చూసుకున్నట్టయితే పాక్ స్ట్రైట్లో ఉంటుంది. దాదాపు 33 నాటికల్ మైల్స్ శ్రీలంక నుంచి అండ్ తమిళనాడులో ఉన్నటువంటి రామాంతపురం నుంచి.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఒక అన్ఇన్హాబిటెడ్ అండ్ బ్యారన్ ఏరియా. ఇక్కడ మనం చూసాం కదా రామేశ్వరం నుంచి ఇక్కడ జాఫ్నాకి మధ్యలో ఉంటుందన్నమాట ఇది. సో ఇది ఒక అన్ఇన్హాబిటెడ్ అండ్ బ్యారన్ ఐలాండ్స్. సో ప్రీవియస్గా మనకి హిస్టారికల్గా చూసుకున్నట్టయితే తమిళనాడు ఒక కింగ్ అయినటువంటి రాజా ఆఫ్ రామ్ కింద ఉండేయన్నమాట. ఫర్దర్గా బ్రిటిష్ రూల్లో ఇది కంటెన్షియస్ ఇష్యూ అయిపోయింది అప్పటి నుంచిను. అండ్ దీనికోసం 1974 అండ్ 1976లో ఇండియా అండ్ శ్రీలంక కొన్ని ప్యాక్స్ కూడా చేసుకున్నాయి అనమాట. ఇండియా శ్రీలంక యొక్క సావరినిటీకి ఈ ఐలాండ్స్కి ఇచ్చేసింది. అండ్ ఆ తర్వాత ట్రెడిషనల్ ఫిషింగ్ రైట్స్ అనేవి ఇండియన్ ఫిషర్మ్యాన్ గివప్ చేశారు. సో ఒకసారి హిస్టారికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్టయితే అక్కడ వెరీ ఇంపార్టెంట్ సెంట్ ఆంథనీ ష్రైన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక యాన్యువల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది అనమాట. ఇండియా అండ్ శ్రీలంకన్ ఫిషర్మెన్స్కి వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్. వీసా ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఇది ఈ ఐలాండ్స్ గురించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే BS7ని రోల్అవుట్ చేయబోతున్నారు. సో ఒక్కసారి BS అంటే ఏంటి? భారత్ స్టేజ్ నార్మ్స్. ఇది ఎమిషన్స్ యొక్క స్టాండర్డ్స్ని చెప్పేవే BS నార్మ్స్ అని పిలుస్తాము. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఈ BS7 యొక్క కీ ఫీచర్స్ ఏంటి? ఆన్ బోర్డ్ మానిటరింగ్ ఉండబోతుంది. అండ్ ఒకసారి తర్వాత మనం ఈ BS6కి అండ్ దాంతోపాటు BS7కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ BS7 యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్. ఫస్ట్ ఆన్ బోర్డ్ మానిటరింగ్ అంటారు అనమాట. అంటే రియల్ టైంలో నైట్రస్ ఆక్సైడ్ కానివ్వండి, PM పార్టికులేట్ మ్యాటర్స్ కానివ్వండి, అమోనియా కానివ్వండి, రియల్ టైంలో వెహికల్ నడుస్తున్నప్పుడే ఇవి ట్రాక్ చేస్తాయి. రెండోది వచ్చినప్పటికీ నో ఎగ్జాస్ట్ రెగ్యులేషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాస్ట్ నాట్ ఓన్లీ వెహికల్ నుంచే ఎగ్జాస్ట్ మాత్రమే కాదు, బ్రేక్ ఎగ్జాస్ట్, టైర్ ఎమిషన్స్ వీటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకుంటుంది BS7 నార్మ్స్. ఇంకోటి వచ్చేప్పటికి ఈవీ స్టాండర్డ్స్. మనకి BX6లో చూసుకున్నట్టయితే ఈవీ స్టాండర్డ్స్కి తగినట్టుగా లేవన్నమాట. అంటే బ్యాటరీ లైఫ్ గురించి కానివ్వండి లేదా డ్యూరబిలిటీ గురించి కానివ్వండి BS6లో మెన్షన్ చేసి ఉండదు. కానీ BS7లో నవ్ యూఆర్ మెన్షనింగ్ బ్యాటరీ లైఫ్, సేఫ్టీ అండ్ డ్యూరబిలిటీ. అండ్ దాంతోపాటు రా మెటీరియల్ యూజెస్ గురించి కూడా BS7 నార్మ్స్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు డిజిటల్ సేఫ్ గార్డ్స్ ఉండడం వల్ల ఈ ఎమిషన్ కంట్రోల్స్ ఉంటాయి కదా, దాన్ని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదు ఈ BS7లో. అండ్ ఇంకొకటి రియల్ వరల్డ్ టెస్టింగ్ అనమాట. ఇక్కడ ఏవైతే టెస్ట్ జరుగుతాయి అవి రియల్ వరల్డ్ అండ్ రియల్ కండిషన్స్ని బేస్ చేసుకునే ల్యాబ్ టెస్ట్లు కాదు. సో ఒకసారి రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే మనకి ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఈ ఓవరాల్గా సెషన్ కొంచెం లాంగ్ అయినా సరే ప్లీజ్ లిజన్, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కవర్ అవుతున్నాయి అనమాట. సో ఫస్ట్ BS6 అండ్ 7కి కీ డిఫరెన్సెస్. BS6 వచ్చేప్పటికి OBD అంటారు అనమాట, ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్. ఇక్కడ వచ్చేప్పటికి ఆన్ బోర్డ్ మానిటరింగ్ అంటారు, OBM. రియల్ టైంలో ఎమిషన్ డేటా చూపిస్తుంది ఇది వెహికల్ నడుస్తున్నప్పుడే. రెండోది నైట్రస్ ఆక్సైడ్ లిమిట్. మనం చూసుకున్నట్టయితే BS6కి 80 mg/km ఉంది, ఇక్కడ మనకి 60 mg/km ఉంది అనమాట. అఫ్ కోర్స్ అండ్ ఆల్ ఫ్యూయల్స్కి యూనిఫామ్ కూడా ఉంటుంది BS7లో. నెక్స్ట్ స్కోప్. ఎగ్జాస్ట్ ఎమిషన్స్ మాత్రమే కౌంట్లోకి తీసుకుంటుంది BS6. మనకి BS7 వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ అండ్ దాంతోపాటు నాన్ ఎగ్జాస్ట్, బ్రేక్ ఎమిషన్స్, టైర్ ఎమిషన్స్ అని చెప్పాం కదా, వాటన్నిటిని స్కోప్లోకి తీసుకుంటుంది. నెక్స్ట్ ఈవీ కవరేజ్ 6లో లేదు అండ్ 7లో వచ్చేటప్పటికి రెగ్యులేటెడ్గా ఉంటుంది అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్, డ్యూరబిలిటీ, రా మెటల్స్ వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెస్టింగ్ ఏదైతే ఉందో BS6లో ల్యాబ్ బేస్డ్ టెస్ట్, కానీ ఇక్కడ మాత్రం రియల్ లైఫ్ డ్రైవింగ్ కండిషన్స్ని బేస్ చేసుకొని టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మేజర్ టెక్నాలజికల్ షిఫ్ట్ ఉండబోతుంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హై కాస్ట్లీ టూ. ఇది BS7 గురించి. మనం ఒకసారి నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే బోండా ట్రైబ్. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒరిస్సా గవర్నర్ బోండా ఘాటి యొక్క డెవలప్మెంట్ గురించి మాట్లాడడం జరిగింది. సో అందుకనే బోండా ట్రైబ్ అనేది మనకి న్యూస్లో ఉందన్నమాట. వీళ్ళు ఒక PVTG ట్రైబ్స్, అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో ఒకసారి మీరు ఇండియాలో ఎంతమంది PVTGs ఉన్నారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఒకసారి బోండా ట్రైబ్ గురించి చూసుకున్నట్టయితే వీళ్ళు ఎక్కువగా మనకి ఒరిస్సాలో ఉన్నటువంటి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకొకటి వీళ్ళు PVTG ట్రైబ్స్ అని చెప్పుకున్నాం కదా, వీళ్ళనే బోండాస్, బోండా ప్రజారా, బోండో లాంగ్వేజ్ రేమో అని ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరిజిన్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద ఇండియాస్ ఓల్డెస్ట్ ట్రైబ్స్, ఆస్ట్రో ఏషియాటిక్ రూట్స్ ఉన్నాయి. అండ్ రిలీజియన్, యానిమిజం అండ్ నేచర్ అండ్ యాన్సెస్టర్ వర్షిప్. సో ఇది బోండా ట్రైబ్ గురించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సానా రియాక్టర్. ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే బిట్స్ పిలాని. అండ్ దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే ఇది ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, దానికోసం డెవలప్ చేసినటువంటి రియాక్టర్ అనమాట. ఇది ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెండు సైకిల్స్ని కలుపుకొని వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందులో నార్మల్ ట్రెడిషనల్ రియాక్టర్స్తో కంపేర్ చేస్తే ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, వేస్ట్ టు ఎనర్జీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 23 డేస్లోనే మనకి ఇందులో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. నార్మల్ ట్రెడిషనల్ రియాక్టర్స్ అనుకోండి 60 రోజులు 70 రోజులు పడతాయి, బట్ 23 డేస్ వెరీ వెరీ ఫాస్ట్ సానా రియాక్టర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మున్సిపల్ వేస్ట్ కానివ్వండి, స్లాటర్ హౌస్ వేస్ట్ కానివ్వండి, ల్యాండ్ ఫిల్ లీచేట్ కానివ్వండి, ఫీకల్ సర్చ్ కానివ్వండి, వీటి అన్నిటినీ ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది దీంట్లో. అండ్ దాంతోపాటు ఇందులో హై బయోగ్యాస్ అనేది వస్తుంది అండ్ క్వాలిటీ బయో ఫెర్టిలైజర్స్ మనకి ప్రోడక్ట్స్గా వస్తాయి అనమాట. ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ ఇది గ్రావిటీ బేస్డ్. అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఆ రెండు ఏరియాస్లోనూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సూటబుల్. అండ్ ఇది కపిలా స్కీమ్ కింద పేటెంట్ చేయబడింది. ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో కపిలా స్కీమ్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాం చూడండి, అక్కడ ఆన్సర్ చేయండి. The Kapila scheme launched by Government of India is primarily aimed at first promoting organic farming practices, second వచ్చేటప్పటికి supporting startups in the healthcare system, and third encouraging the filing of patents, and fourth వచ్చేటప్పటికి providing skill training for rural youth.
సో కపిలా స్కీమ్ ఈ 4 ఏ ఆప్షన్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చినప్పటికీ ఆచార్య వినోబా భావే. సో 130th బర్త్ యానివర్సరీ అనేది జరిగింది ఆచార్య వినోబా భావే గారిది. సో ఈయన వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిలాసఫర్, గాంధీ అండ్ రిఫార్మర్, అండ్ దాంతో పాటుగా నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహ మూవ్మెంట్స్లో హీ హ్యాస్ బీన్ వెరీ ఇంటిగ్రల్ పార్ట్. సో ఈయన్ని వినోబా భావే గారిని నేషనల్ టీచర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనమాట. ఒక్కసారి ఈయన యొక్క కాంట్రిబ్యూషన్స్ చూసుకున్నట్టయితే వైకం సత్యాగ్రహ, వైకం టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ ఉంది కదా, హీ లెడ్ దట్ మూవ్మెంట్. అండ్ దాంతోపాటు ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహి 1940లో క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా ఈయన చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ 5 years ఇంప్రిజన్ అయ్యారు కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత. అండ్ అదే కాకుండా కదై, నైథాలిం అండ్ రూరల్ అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వాటిని చాలా ప్రమోట్ చేశారు. ఈయన ఒక సోషల్ రిఫార్మ్స్ చూసుకున్నట్టయితే భూదాన్ మూవ్మెంట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ 1951లో వాలంటరీగా ల్యాండ్ డొనేషన్ మూవ్మెంట్స్ అనమాట, ల్యాండ్ లార్డ్స్ ఇచ్చేసినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసినటువంటిది గ్రాండ్ మ్యాన్ 1954లో విలేజ్ వైజ్ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది ఈయన. అండ్ దాంతోపాటు బ్రహ్మ విద్యా మందిర్ని ఫౌండ్ చేశారు ఈయన 1959లో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, సస్టైనబుల్ లివింగ్ కోసం అని చెప్పేసి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇది ఆచార్య వినోబా భావే గురించి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే అకౌంట్ అగ్రిగేటర్స్ అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ అగ్రిగేటర్స్ అంటే ఏంటి, అసలు ఎందుకని చెప్పేసి ఈ అకౌంట్ అగ్రిగేటర్స్ న్యూస్లో ఉంది. యాజ్ ఆఫ్ September 5, 2025 11 crore యూజర్స్ వాళ్ళ ఫినాన్షియల్ డేటాని అకౌంట్ అగ్రిగేటర్స్ అంటే కి లింక్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ అకౌంట్ అగ్రిగేటర్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అకౌంట్ అగ్రిగేటర్ సెంటర్లో ఉంటారు, కన్సెంట్ మేనేజర్ అంటారు, ఏదైనా కన్సెంట్ మేనేజర్ అంటారు అనమాట. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఒక పర్సన్ ఉన్నారు, అతనికి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్. ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్, బ్యాంక్లో అతనికి ఒక అకౌంట్ బుక్ ఉందనుకోండి, బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, లేదా జిఎస్టీ ప్లాట్ఫామ్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి. సో అతనికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, తన దగ్గర ఇంత మనీ ఉంది. సో వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్ కింద ఉంటారనమాట. దాన్ని FIUs అంటారు. రెండోది వచ్చేప్పటికి FIPs అంటారు అనమాట, రెగ్యులేటెడ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్స్. సో ఈ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రొవైడర్ ఒకరు ఉన్నట్టయితే దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను ఒక లెండింగ్ కోసం అంటే క్రెడిట్ కావాల్సి వచ్చింది. సో అతని యొక్క ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వగలగాల్సింది ఉంటుంది కదా. సో వాళ్ళని లెండింగ్ బ్యాంక్స్ కానివ్వండి, లెండింగ్ NBFCs కానివ్వండి, సో ఎవరైతే అప్పిస్తూ ఉంటారో సో వాళ్ళు రెగ్యులేటెడ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్స్ అనమాట. సో ఈ ప్రొవైడర్ నుంచి ఈ యూజర్కి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని రెగ్యులేట్ చేసేదే మధ్యలో ఉండేది అకౌంట్ అగ్రిగేటర్. సో ఈ అకౌంట్ అగ్రిగేటర్ ఏం చేస్తుంది అంటే, ఒకవేళ ఈ పర్సన్ కనుక కన్సెంట్ ఇచ్చారే అనుకోండి, కన్సెంట్ ఇస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వీళ్ళ కన్సెంట్తో ఇక్కడ ఇన్ఫర్మేషన్ యూజర్ ఉన్నారు కదా, యూజర్కి పంపించడం జరుగుతుంది. ఇదే అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరు రెగ్యులేట్ చేస్తారు, RBI రెగ్యులేటెడ్ అనమాట. సో సెక్యూర్ రియల్ టైమ్ అండ్ కన్సెంట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం అని చెప్పేసి 2 రకాలుగా ఉంటారని చెప్పాం కదా. ఒకటి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్స్. ప్రొవైడర్స్ ఉంటారు అండ్ యూజర్స్ ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి లింక్ అనమాట అకౌంట్ అగ్రిగేటర్. సో ఇక్కడ డేటా స్టోరేజ్ అనేది ఏమీ ఉండదు. అండ్ ఇది యూజర్ కంట్రోల్డ్ అనమాట. యూజర్ ఏ డేటా అయితే పంపిస్తారో ఆ డేటా మాత్రమే కనిపిస్తుంది మనకి. అండ్ దాంతోపాటు ఇది వాలంటరీ పార్టిసిపేషన్ కూడా. అండ్ నెక్స్ట్ ఒకసారి మనకి ఫినాన్షియల్ అగ్రిగేటర్స్, ఈ అకౌంట్ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ సర్వీస్ నుంచి ఎలా డిఫరెంట్ అనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆధార్ KYC చూసాం అనుకోండి, బేసిక్ ఐడి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నేమ్, అడ్రస్, అంతవరకే. క్రెడిట్ బ్యూరో చూసుకుంటే క్రెడిట్ స్కోర్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లోన్ హిస్టరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. అకౌంట్ అగ్రిగేటర్ ఏంటంటే ఓవరాల్గా హోలిస్టిక్గా ఇన్ఫర్మేషన్ మనకి ఏది కావాలనుకుంటాం అది ఇస్తారనమాట. ఫుల్ ట్రాన్సాక్షన్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అకౌంట్ అగ్రిగేటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అకౌంట్ అగ్రిగేటర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రీయూనియన్ ఐలాండ్. రీసెంట్గా మనకి INS ఆరావళి ఇండియన్ నేవీ యొక్క షిప్ అనమాట రీయూనియన్ ఐలాండ్కి విజిట్ చేయడం జరిగింది. సో ఒకసారి రీయూనియన్ ఐలాండ్ యొక్క లొకేషన్ చూద్దాము. ఇది ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి ఐలాండ్ అనమాట. స్పెసిఫిక్గా మెడగాస్కర్ అండ్ మరీషియస్కి మధ్యలో ఉంటుంది ఈ ఐలాండ్. ఎక్కడ, మెడగాస్కర్ అండ్ మరీషియస్కి మధ్యలో. అండ్ ఇది స్టేటస్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ యొక్క ఓవర్సీస్ టెరిటరీ. అండ్ ఒకసారి జాగ్రఫీ చూసుకున్నట్టయితే ఇది ఒక వాల్కానిక్ ఐలాండ్ అండ్ ఇది మెస్క్రీన్ ఆర్చిపెలాగోలో పార్ట్ అనమాట. ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది అండ్ న్యాచురల్ హార్బర్స్ ఏమీ ఉండవు. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఫ్రాన్స్ యొక్క నేవల్ బేస్. ఇండో పసిఫిక్ సెక్యూరిటీ ఉంది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ ఇండియా ఒక ఇండియన్ ఓషన్ రీజన్ స్ట్రాటజీ ఉంది కదా, IOR స్ట్రాటజీ, దానికి ఇంపార్టెంట్ పార్ట్ ఈ రీయూనియన్ ఐలాండ్. అండ్ దాంతోపాటు ఇట్ ఈస్ ఎ బయోడైవర్సిటీ హాట్స్పాట్. అరౌండ్ 850+ ఎండమిక్ స్పీసెస్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సముద్ర ప్రదక్షిణ. రక్షణ మంత్రి ఫస్ట్ టైం ట్రై సర్వీసెస్ వెజల్ అనమాట. వరల్డ్స్ ఫస్ట్ ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ సర్కమ్ నావిగేషన్ సెయిలింగ్ ఎక్స్పెడిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ముంబై. ఒకసారి హైలైట్స్ చూసుకున్నట్టయితే 10 ఉమెన్ ఆఫీసర్స్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ నుంచి. సో వీళ్ళని ఈ సర్కమ్ నావిగేషన్, వరల్డ్ వైడ్ సర్కమ్ నావిగేషన్కి పంపడం జరుగుతుంది. సో వెజల్ పేరు వచ్చేటప్పటికి IISC త్రివేణి అని చెప్పేసి 50 foot ఆర్చ్. సో బేసిక్గా దీన్ని పాండిచేరిలో మేడ్ చేయడం జరిగింది. అండ్ ఇది నారీ శక్తికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకసారి ఎక్స్పెడిషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే దిస్ ఎక్స్పెడిషన్ డ్యూరేషన్ 9 months ఉండబోతుంది అనమాట. అండ్ 26,000 నాటికల్ మైల్స్ సర్కమ్ నావిగేషన్ ఆఫ్ ద గ్లోబ్ చేస్తారు. ఇది ఒక ఈస్ట్ సైడ్ నుంచి వెళ్తారనమాట సర్కమ్ నావిగేషన్కి. అండ్ ఇందులో సైంటిఫిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మైక్రో ప్లాస్టిక్ స్టడీ చేయడం, మెరైన్ బయోడైవర్సిటీని స్టడీ చేయడం.
నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. సో ఇప్పుడు ఫైనాన్స్లో 2 రకాలు ఉంటాయి. సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటారు, ఇంకోటి డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటారు. సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే మధ్యలో ఒక ఇంటర్మీడియరీ ఉండేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 రూపీ ఇంకో పర్సన్కి ఇవ్వాలి అనుకోండి, మధ్యలో బ్యాంక్ కాయిన్ ఇస్తుంది. ఆ కాయిన్ 1 రూపీని మీరు ఇంకో పర్సన్కి ఇస్తారు. సో బేసిక్గా సెంట్రలైజ్డ్ ఏజెన్సీ ఉంది, అదేంటిది బ్యాంక్. ఈ ఫైనాన్స్ అనేది సెంట్రలైజ్డ్గా ఒక ఏజెన్సీ కింద ఉంటే దాన్ని సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటాము. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి అంటే ఇలా ఇంటర్మీడియరీ ఎవరు లేకుండా సరే ఈ ఫైనాన్షియల్ ఫ్లో అనేది జరిగితే మనం దాన్ని డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని చెప్తాము. సో ఒక్కసారి డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే ఇది ఒక బ్లాక్ చైన్ బేస్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో బేసిక్గా బ్యాంక్స్ కానీ ఇంటర్మీడియట్స్ కానీ ఎవరు ఉండరు ఇక్కడ. సో స్మార్ట్ కాంట్రాక్ట్స్, డి యాప్, P2P నెట్వర్క్స్ వీటిని యూజ్ చేసుకొని ఈ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అనేది ముందుకు తీసుకెళ్తారనమాట. సో దీనివల్ల ఫినాన్సింగ్ ఏదైతే ఉంటుందో అది డెమోక్రటైజ్ అవుతుంది, లో కాస్ట్ అండ్ బార్డర్లెస్ అవుతుంది, అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ యొక్క యాక్సెస్ అందరికీ లభిస్తుంది. కానీ దేర్ ఆర్ రిస్క్ సచ్ as హ్యాకింగ్ కానీ, ప్రైవసీ కానీ, ఫ్రాడ్ కానీ, అనానిమిటీ కానీ. సో వాట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అనడానికి ఇది ఒక అర్థం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జ్ఞానెక్స్. సో గగన్యాన్ అనలాగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇస్రో కండక్ట్ చేయబోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి జ్ఞానెక్స్ అనేది మనకి న్యూస్లో ఉంది. ఇది కండక్ట్ చేసేది ఎవరు? ఇస్రో. సో బేసిక్గా ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉంటారో గగన్యాన్కి పంపిద్దాం అనుకుంటున్నాం కదా, సో వాళ్ళకి స్పేస్ లాంటి కండిషన్స్ ఉంటాయి కదా, వాటి గురించి ట్రైన్ చేయడానికి గగన్యాన్ అనలాగ్ మిషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నారు అనమాట. కమ్యూనికేషన్స్, రిసోర్స్ యూసేజ్ అండ్ ప్యాట్రోల్స్ ఉంటాయి కదా, వాటన్నిటి ఇందులో ట్రైన్ చేయబోతున్నారు. న్యాక్స్ 1 చూసుకున్నట్టయితే మనకి జూలై 2025లో ఫస్ట్ మిషన్ జరిగింది, అండ్ విచ్ ఇస్ 10 days. దాదాపు 11 సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయడం జరిగింది, హెల్త్ మీద, సైకాలజీ మీద, అండ్ దాంతోపాటు రెడీనెస్ మీద. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యూపీయూ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్. రీసెంట్గా యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ ఉంది కదా, వాళ్ళ యొక్క 28th సెషన్ అనేది జరిగిందనమాట. ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది ఈ సెషన్. సో బేసిక్గా దీనివల్ల ఏంటంటే క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ ఉంటాయి కదా, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి. ఒకసారి యూపీఐ అండ్ యూపీయూ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే, యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. అంటే మనం మానిటరీ పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా, అది యూపీఐ. అండ్ యూపీయూ అంటే ఏంటి? యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనమాట. ఈ రెండింటి యొక్క ఇంటర్ కనెక్షన్ కోసం అని చెప్పేసి ఈ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఈ రెమిటెన్సెస్ ఉన్నాయి కదా ఏవైతే మనకి వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటాయో, చీపర్ అండ్ సేఫర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు పోస్టల్ నెట్వర్క్స్ రీచ్ చూసుకున్నట్టయితే యూపీయూ డిజిటల్ స్పీడ్ని ఇంకా పెంచబోతుంది ఈ యూపీఐ అనేది. అండ్ దాంతోపాటు 10 million ఇండియా ప్లెడ్జ్ చేసింది అనమాట ఈ డిజిటల్ పేమెంట్ ఇన్నోవేషన్ కోసం. నెక్స్ట్ ఆపరేషన్ గుడర్. ఇది చూసుకున్నట్టయితే 2 టెర్రరిస్ట్ని గుడర్ ఫారెస్ట్ కుల్గామ్లో సౌత్ కాశ్మీర్లో న్యూట్రలైజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్. జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ అండ్ సిఆర్పీఎఫ్ వాళ్ళు పాల్గొనడం జరిగింది. మిలిటెంట్స్ని ఆ టెరైన్ నుంచి ఎలిమినేట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ అనమాట. దీని యొక్క లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ ఇన్ కుల్గామ్, సౌత్ కాశ్మీర్. నెక్స్ట్ ఫస్ట్ ఓవర్సీస్ ఏఐసి ఇన్ యూఏఈ. ఏఐసి అంటే అటల్ ఇన్నోవేషన్ సెంటర్ అనమాట. సో ఫస్ట్ టైం ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏదైతే ఉందో అది వేరే కంట్రీలో మనం పెట్టడం జరిగింది. ఏ కంట్రీలో? యూఏఈలో పెట్టామన్నమాట. సో ఇండియా యొక్క ఫస్ట్ ఓవర్సీస్ ఏఐసి ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి ఏఐసిని తీసుకురావడం జరిగింది. సో దీంతోపాటు ఇండియా యూఏఈ యొక్క కొలాబరేషన్ కూడా బూస్ట్ అవుతుంది. ఒకసారి ఏఐఎం గురించి చూద్దాం, అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి. 2016లో నీతి ఆయోగ్ లాంచ్ చేసింది ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ అనేది ఇండియాలో కల్చరల్లీ డీప్ రూట్, అంటే స్కూల్స్ నుంచి రావాలనే ఆలోచనతో తీసుకొచ్చారనమాట ఇది. సో ఫస్ట్ ఏ కాంపనెంట్స్ ఏంటంటే 2 ఉంటాయి, అటల్ థింకరింగ్ ల్యాబ్స్ అని, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అని చెప్పేసి. స్కూల్లో దాదాపు 10,000+ ల్యాబ్స్ని పెట్టడం జరిగింది, అటల్ థింకరింగ్ ల్యాబ్స్. అండ్ దాంతోపాటు స్టెమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క లెర్నింగ్ కోసం. నెక్స్ట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్. ఇక్కడ ఏంటి అంటే దాదాపు 3,500+ స్టార్టప్స్ని ఇందులో సపోర్ట్ చేయడం జరిగింది. ఈ 2 ఏఐఎం యొక్క మెయిన్ కాంపనెంట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నాసా యొక్క పర్సీవరెన్స్ రోవర్. సో నాసా యొక్క పర్సీవరెన్స్ రోవర్ క్లే రిచ్ రాక్స్ని నెర్టివో వ్యాలీస్ అనేటటువంటి ఒక దగ్గర మనకి మార్స్లో డిస్కవర్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి పర్సీవరెన్స్ రోవర్ వచ్చేటప్పుడు మనకి 2021 నుంచి మార్స్లోనే ఉంది. అండ్ ఈ నెర్టివో వ్యాలీస్ ఏదైతే ఉందో అది జెర్జిరో క్రాటర్ దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏంజల్ రాక్ ఫార్మేషన్ అని చెప్పి ఆ ఫార్మేషన్ని చూపించింది ఇది. సో రెడ్డిష్ సెడిమెంటరీ మడ్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ బయోసిగ్నేచర్స్, ఈ రాక్స్ని మనం స్టడీ చేయడం వల్ల బయోసిగ్నేచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ ఈ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నాసా యొక్క పర్సీవరెన్స్ రోవర్ దేనికోసం? మార్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎంటైరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్. రీసెంట్గా రష్యా ఈ ఎంటైరోమిక్స్ అని చెప్పేసి ఒక కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ 100% ఎఫిషియన్సీ ఉంది మనకి ఎర్లీ ట్రయల్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఒకసారి ఎంటైరోమిక్స్ చూసుకున్నట్టయితే దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజీ సెంటర్ NMRRC. అండ్ దాంతోపాటు రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఉన్నటువంటి ఎంగెల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిపేసేసి ఈ ఎంటైరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ని డెవలప్ చేశారు. ఇది mRNA బేస్డ్ వ్యాక్సిన్. అండ్ దాంతోపాటు ఈ టెక్నాలజీ చూసుకున్నట్టయితే COVID-19 MRI వ్యాక్సిన్స్ ఎలా ఉన్నాయో అట్లానే దీన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆ తర్వాత పేషెంట్ యొక్క RNAని బట్టి కూడా దీన్ని కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఎంటైరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్.
సో ఇది సెప్టెంబర్ సెకండ్ వీక్ యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొంచెం లెంత్ ఉన్నా సరే ప్లేబ్యాక్ స్పీడ్ అది పెంచుకొని చూడండి, బికాస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. థ్యాంక్ యూ.